హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి బంగాళదుంప సగ్గుబియ్యంతో ఒక స్నాక్ చూపిస్తాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. సగ్గుబియ్యం కూడా చాలా బాగా ఈ సమ్మర్లో అందుకని చెప్పి చేస్తాను అనమాట. దానిలో కావాల్సిన పదార్థాలు చూడండి. క్యారెట్, కొంచెం అల్లం ముక్క, 4-5 పచ్చిమిరకాయలు వేసుకోండి, కొత్తిమీర, బఠానీలు, పల్లి పౌడర్ అండి, ఉప్పు, ధనియాల పొడి, కారం, బంగాళదుంపలు చక్కగా ఉడకబెట్టుకుని మ్యాష్ చేసుకోండి. సగ్గుబియ్యం ఒక గంట ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు కచ్చా పచ్చా నూరుకుని నీళ్ళు ఏం వద్దు, కడిగి అక్కడ పెడితే నానిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్యారెట్, బఠానీ, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, అల్లం అన్నీ పేస్ట్ చేసేసుకున్నాం. అంటే కచ్చా పచ్చా నూరుకున్నాం, పేస్ట్ కాదు, మిక్సీలో వేసేసి ఇందులో ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి కొంచెం పల్లి పౌడర్ వేసుకోండి. ఇదే బైండింగ్ అనమాట. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చా నూరుకోండి. ఈ బఠానీలు, పచ్చిమిరకాయలు అయ్యండి, ఇవి కొత్తిమీర, అల్లం వేసాం కదా, ఇవన్నీ చక్కగా నూరేసుకొని మొత్తం కలిపేసుకోండి చక్కగా. దీనిలో కొంచెం గ్రీన్ చట్నీ అయితే మంచి టేస్ట్ వస్తుంది. గ్రీన్ చట్నీ అంటే ఏం లేదండి, కొత్తిమీర, పుదీనా, కొంచెం పుట్నాల పప్పు వేసి నూరుకోవాలన్నమాట. కొంచెం పెరుగు కూడా వేయాలి, అంతే గ్రీన్ చట్నీ అంటే. ఇంకా వేరే ఏం లేదు. అవసరమైతే కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు. అది నంజుకు తింటే బాగుంటుంది ఇందులోకి. ఇంకా వేరే ఏమీ బాగో, లేకపోతే ఉట్టిగా తినేయచ్చు. అన్నీ వేసాం కాబట్టి ఇలా ఉట్టిగా తిన్నా బాగానే ఉంటుంది. ఇట్లా కలుపుకోండి. నీళ్ళు పోయి మాకండి, నీళ్ళు అసలు పట్టవు, సరిపోతుంది అనమాట మనం వేసిన దానికి. ఇలా బాల్స్ చేసుకుని గుంట పునుగులు ప్యాన్లో వేసి కొద్దిగా నూనె వేసి కాల్చుకోండి. ఎక్కువ నూనె పట్టదండి. చల్లారినా కూడా బాగుంటాయండి, అంత చాలా బాగుంటాయి. టమాటో కచ్చప్ అయితే బాగుంటుంది దీనికి. లేకపోతే గ్రీన్ చట్నీ, ఓపుకుంటే గ్రీన్ చట్నీ చేసుకోండి, లేదంటే కచ్చప్తో తినేసేయచ్చు. ఆ నూనె చూసారా బయటకు వచ్చేస్తుంది. పల్లీలు పొడేసాం కదండి, అందులోంచి కూడా ఆయిల్ వస్తుంది అనమాట, అందుకని అలా బయటకు వస్తుంది. నేను ఎక్కువ ఏమి వేయలేదు, కాలేక బయటికి రిలీజ్ అవుతుంది అనమాట ఆయిల్. టేస్ట్ అండి చాలా చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.